స్వస్థత గురించిన అపోహలు, అదేవిధంగా కొన్ని ప్రశ్నలకి సమాధానాలు మీకు గత వీడియోలో దొరికినాయని నేను ఆశపడతా ఉన్నాను, నేను నమ్ముతా ఉన్నాను. ఈ వీడియోలో స్వస్థత పొందకపోవడానికి గల కారణాలు, ఎక్కువ మంది చెప్పేటువంటి కారణాలని నేను మీతో పంచుకొని వాటి గురించిన విషయాన్ని నేను మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిగా చాలామంది చెప్పేటువంటి కారణం, లేకపోతే చాలామంది ఇచ్చేటువంటి రీజన్ ఏంటంటే, నేనంత మంచివాడిని కాదు, మంచిదాన్ని కాదు స్వస్థత పొందటానికి అనేటువంటి కారణం ఎక్కువ చెప్తూ ఉంటారు. వాక్య భాగాన్ని చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు గమనించినట్లయితే, అక్కడ అనేక ప్రాంతాల నుంచి జనసమూహం వస్తూ ఉన్నారు. యేసయ్య దగ్గరికి అందరూ వస్తూ ఉన్నారు. తూర్ సిదోనియా ప్రాంతం నుంచి వస్తూ ఉన్నారు. అదేవిధంగా యెరూషలేము నుంచి చాలామంది వస్తూ ఉన్నారు. 18వ వచనంలో ఏముందంటే, అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారిని స్వస్థత పొందితిరి అని అక్కడ రాయబడి ఉన్నది. అంటే చాలామంది వచ్చి స్వస్థత పొందుతూ ఉన్నారు, చాలామంది వచ్చి బాగవుతూ ఉన్నారు, చాలామంది వచ్చి వారి పరిస్థితుల నుంచి విడిపించబడుతూ ఉన్నారు. 19వ వచనంలో ఏముందంటే, ప్రభావం ఆయనలోంచి వెళ్ళి వారు స్వస్థత పొందారు, వాళ్ళు బాగైపోయారని అక్కడ వాక్య భాగం సెలవిస్తూ ఉన్నది. ఒక ప్రశ్న, లేకపోతే ఒక ఆలోచన మనం మన హృదయంలో ఆలోచిద్దాం. అక్కడ అనేక మంది వచ్చి బాగవుతున్నారు, వాళ్ళలో ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, లేకపోతే మీరు అనుకున్నట్లు వాళ్ళల్లో ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? చాలామంది అవినీతి పరులు ఉండొచ్చు, లేకపోతే చాలామంది చెడ్డవారు ఉండొచ్చు, చాలామంది రకరకాల ప్రజలు ఉండొచ్చు, కానీ అందరూ బాగవుతూ ఉన్నారు, అందరూ స్వస్థపడుతూ ఉన్నారు, చాలామంది అక్కడ విడిపించబడుతూ ఉన్నారు. కాబట్టి స్వస్థత అనేది నువ్వెంత మంచివాడివి, నువ్వెంత మంచిదానివి అనేది దాని మీద ఆధారపడలేదు, కానీ స్వస్థత అనేది ఆయన కృప మీద ఆధారపడింది. స్వస్థత ఆయన ఇచ్చేటువంటి ఆ కృప, అది ఆ స్వస్థత ఆయన దగ్గర నుంచి వచ్చినప్పుడు మనం తీసుకోవటమే మన యొక్క పార్ట్ అన్నమాట. కాబట్టి స్వస్థత అనేది ఆయన కృప ద్వారా వస్తుంది. ఎలాగైతే రక్షణ కృప ద్వారా మనం పొందుకుంటా ఉన్నామో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఏమందంటే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అంటా ఉన్నాడు. ఎలాగైతే రక్షణ అనేది ఆయన కృప ద్వారా మనం రక్షించబడతా ఉన్నామో, స్వస్థత కూడా రక్షణలో ఒక భాగం. కాబట్టి సేవ్డ్ అనే పదానికి అక్కడ గ్రీకులో ఏముందంటే, సోజో అనే పదం అక్కడ వాడుతూ ఉన్నాడు. సోజో అనే పదానికి అర్థం ఏంటంటే, రక్షించబడటం, అదేవిధంగా కాపాడబడటం, అదేవిధంగా ప్రొటెక్ట్ చేయబడటం, అంటే వేరే వాటి నుంచి లేకపోతే పరిస్థితుల నుంచి బయటికి రావటం, అదేవిధంగా స్వస్థపడటం అనేటువంటి ఆ అర్థము రక్షణ అనే సేవ్డ్ అనే పదానికి అక్కడ మనం చూడవచ్చు. కాబట్టి స్వస్థత అనేది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే, అది మన మంచితనం అనేది కాదు. నెక్స్ట్ ప్రశ్న, రెండో ప్రశ్న ఏంటంటే, మొత్తం 5 ప్రశ్నల్ని నేను మీ ముందు పెడతా ఉన్నాను. రెండో ప్రశ్న ఏంటంటే, మనందరం పరలోకం వెళ్ళినాక స్వస్థత పొందుతామనేటువంటి ప్రశ్న. లేకపోతే ఏముందిలే ఎట్లా కొట్లా దీన్ని అలా అనుభవిస్తూ బ్రతికి పరలోకం వెళ్ళినాక ప్రశాంతంగా ఉండొచ్చు, పరలోకం వెళ్ళినాక స్వస్థత చూడొచ్చు అని అందరూ అనుకుంటూ ఉంటారు. జాగ్రత్తగా ఆలోచిద్దాం. పరలోకం వెళ్ళినప్పుడు ఈ బాహ్యమైన ఈ దేహాలు, ఈ శరీరాలు పరలోకం వెళ్ళవు. కాబట్టి పరలోకం వెళ్ళినప్పుడు స్వస్థత అనేది, దేహాలకి స్వస్థత అనేది ఉండదు అక్కడ. ఎందుకంటే దేహాన్ని విడిచిపెట్టి మనము లోపల ఆత్మ అనేది పరలోకం వెళ్తుంది. వాక్యంలో ఒక భాగం ఉంది, దాన్ని చూద్దాం. వాక్యంలో 1 కొరింథీయులు 15వ అధ్యాయము 42వ వచనం, 43, 44 వచనాల్లో ఇక్కడ పౌలు గారు ఏమని రాస్తా ఉన్నారంటే, మృతుల పునరుద్ధానం అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. కాబట్టి ఈ బాహ్యమైన ఈ శరీరము పరలోకం వెళ్ళటం అనేది లేదు. కేవలం ఆ ఆత్మ సంబంధమైన ఆ భాగం మాత్రమే పరలోకం వెళ్ళటం మనం అక్కడ ఈ వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి స్వస్థత అనేది పొందాలని మీకు ఆశ ఉంటే అది ఎక్కడ పొందాలంటే భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే స్వస్థత పొందగలుగుతాం. తర్వాత 3వ ప్రశ్న ఏంటంటే, అపనమ్మకం అనేటువంటి లేకపోతే అవిశ్వాసం అనేటువంటి వాతావరణం స్వస్థతకి ఆటంకం కలిగిస్తుందని మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ వాతావరణం ఉన్నప్పుడు ఆ వ్యక్తి స్వస్థత పొందలేడు, లేకపోతే ఆ వ్యక్తి స్వస్థతని అనుభవించలేడు అనుకుంటాం. వాక్యంలో ఏమిటంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనం. చాలామంది
చూపించేటువంటి వాక్య భాగం ఏంటంటే, యేసు ప్రభు ఆయన ప్రాంతానికి వెళ్ళినప్పుడు చాలామందిని స్వస్థపరచలేకపోయాడు, లేకపోతే స్వస్థత చాలామంది వాళ్ళకి జరగలేదు స్వస్థత. కాబట్టి కొన్నిసార్లు జరగటానికి అవకాశం లేదు, లేకపోతే వాళ్ళ అవిశ్వాసం వల్ల జరగటానికి ఒక కారణం అనేది ఉన్నదని అంటూ ఉంటారు. వాక్యాన్ని చూద్దాం. 13వ అధ్యాయము 58వ వచనం మత్తయి సువార్తలో ఏముందంటే, వారి అవిశ్వాసం బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఇదే వాక్య భాగము వేరే భాగంలో మనం చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం, అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను, ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడాను. ఇక్కడ గమనించినట్లయితే వాతావరణాన్ని బట్టి లేకపోతే ఆ ప్రాంతాన్ని బట్టి స్వస్థత పొందలేదు అనేది లేదు. అక్కడ వాళ్ళ అవిశ్వాసం లేకపోతే వాళ్ళ అపనమ్మకం ఏం చేస్తూ ఉందంటే, ఆయన దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందుకునేటువంటి ఆ మార్గాన్ని మూసేస్తూ ఉన్నది. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందుకోవాలని ఆశ వాళ్ళ లోపల లేదు. వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే, ఈయన యోసేపు కుమారుడే కదా, ఈయన మనకు తెలిసిన వాడే కదా, ఆయన దగ్గరికి వెళ్ళేది ఏంటి అనేటువంటి ఆలోచనలతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అక్కడ వాతావరణం సంబంధించింది కాదు, లేకపోతే ఆ ప్రాంతానికి సంబంధించింది కాదు. స్వస్థత అనేది నమ్మితే చాలు, లేకపోతే పొందుకోవాలని కనీసం ఆ కోరికుంటే చాలు. అందుకే వారి అవిశ్వాసం చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడంట. అంటే నేను స్వస్థపరుస్తుంటే వీళ్ళెందుకని రావట్లేదు, లేకపోతే వీళ్ళెందుకు వచ్చి స్వస్థత పొందుకోవడానికి వీళ్ళు ఆశపడలేదని ఆయన ఆశ్చర్యపోతూ ఉన్నాడు. కాబట్టి ఆ కారణం కూడా పెద్ద విషయం ఏం కాదు. తర్వాత నాలుగో విషయం ఏంటంటే, నాకు స్వస్థత పొందడానికి లేకపోతే నేను స్వస్థత పొందడానికి నాకు అంత విశ్వాసం లేదు అనేటువంటి కారణము లేకపోతే ఆ రీజన్ చాలామంది ఇస్తూ ఉంటారు. దీన్ని కూడా నేను మీకు క్లారిఫై చేస్తాను. వాక్యంలో మనం చూసినట్లయితే రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన దగ్గరికి వచ్చి స్వస్థత పొందడం చూస్తూ ఉన్నాం. నీ విశ్వాసం నేను స్వస్థపరచని అంటాడు. చాలాసార్లు వాక్య భాగంలో మనం గమనించినట్లయితే వారి విశ్వాసం కొద్దిగా ఉంటుంది. ఈ వాక్య భాగం తప్ప మిగతా ఎక్కువ వాక్య భాగాల్లో వారి విశ్వాసం కొద్దిగా ఉంటుంది. అంటే కొద్దిగా నమ్మకం ఉంటుంది, ఆయన ఏదో ఒకటి చేస్తాడని ఆయన దగ్గరికి వస్తున్నారు. లేకపోతే కొన్నిసార్లు వాళ్ళకి అసలు నమ్మకం లేదు, ఆ విశ్వాసమే లేదు, అయినా కానీ వాళ్ళు స్వస్థత పొందడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి స్వస్థత అవసరమైన వాళ్ళకి విశ్వాసం ఉండాలని రూల్ ఏం లేదు, లేకపోతే విశ్వాసం వాళ్ళకు ఉందా లేదా అని మనం పరీక్షించాల్సిన అవసరం లేదు. లేకపోతే నువ్వు ప్రార్థన చేసినాక, లేకపోతే నువ్వు స్వస్థత ప్రార్థన, లేకపోతే నువ్వు స్వస్థత వాళ్ళ జీవితంలోకి మాట్లాడినాక వాళ్ళకి ఆ స్వస్థత రాకపోతే వాళ్ళని నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ శాతం స్వస్థత ఎక్కడ ఆధారపడి ఉంటుంది, లేకపోతే ఎలా స్వస్థత వస్తుందంటే, ఒక వ్యక్తి కనుక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, లేకపోతే ఒక వ్యక్తి స్వస్థత ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి విశ్వాసం మీద ఆధారపడి, చేసే వ్యక్తి విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది కానీ చేపించుకుంటున్న వ్యక్తి విశ్వాసం మీద ఆధారపడి ఉండదు. అందుకే నీ విశ్వాసము, నువ్వు క్రీస్తులో ఉన్నావని నమ్మి ఆయన విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావని ఆయన మీద విశ్వాసం ఉంచి ఆ విశ్వాసంతో నువ్వు నడిచినప్పుడు ఎదుటి వ్యక్తికి నువ్వు ప్రార్థన చేయగలవు. అలాగే ప్రార్థన చేసుకునే వ్యక్తికి కేవలం నేను చేయించుకుంటే బాగుంది, లేకపోతే నాకు స్వస్థత వస్తే బాగుంటుందనే ఆశ ఉంటే చాలు, వాళ్ళని మనం అనాల్సిన అవసరం లేదు. ఆఖరి విషయం, ప్రార్థన చేయించుకునే వ్యక్తి యేసు ప్రభుని నమ్మాల్సిన అవసరం లేదు, లేకపోతే ఆ వ్యక్తి విశ్వాసి అయి ఉండాల్సిన అవసరం లేదు. చాలామంది ఏమంటారంటే, నువ్వు స్వస్థత ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు నాకు యేసు ప్రభు నేను విశ్వాసిని కాదండి, నేను ఆయన నమ్మలేదు కదా, నాకు జరిగిద్దా లేదా అని అంటూ ఉంటారు. జాగ్రత్తగా గమనించినట్లయితే అది అంత అవసరం లేదు. స్వస్థత ఎందుకని నువ్వు చేస్తావంటే, ఆ స్వస్థతను వాళ్ళు అనుభవించినప్పుడు వాళ్ళు విశ్వాసులుగా అవ్వటానికి, లేకపోతే యేసుప్రభు దేవుడని వాళ్ళు నమ్మటానికి ఒక మార్గాన్ని నువ్వు తెరుస్తున్నావు, లేకపోతే వాళ్ళకు ఒక అవకాశాన్ని నువ్వు ఇస్తున్నావు. అంతేగాని వాళ్ళు నమ్మినాకే వాళ్ళకి స్వస్థత వచ్చేదని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. వాక్యంలో ఒక భాగం ఉన్నది, యేసయ్య ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటున్నా అంటే, తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి అంటున్నాడు. నేను తండ్రిలో ఉన్నాను, తండ్రి నాలో ఉన్నాడని నమ్మండి, లేదా రెండో ఆప్షన్ ఏమి ఇస్తున్నా అంటే ఈ క్రియలను బట్టైనా మీరు నమ్మమంటున్నాడు. అంటే ఏంటి, నువ్వు వెళ్ళి కార్యాలు చేసినప్పుడు
అవి చూసి మనుషులు ఆయన నమ్మటానికి అవకాశం అనేది ఉంటుంది. నువ్వు స్వస్థత ప్రార్థన ఇతరులకు చేసినప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి కాదు, కానీ నీ విశ్వాసం బట్టి, నీ నమ్మకాన్ని బట్టి, నీ బలమైన విశ్వాసం బట్టి, లేకపోతే నువ్వు నమ్ముతున్నావు ఒక యేసుప్రభుని తెలుసుకున్న విశ్వాసిగా ఆ అధికారంతో ఆ శక్తితో నువ్వు నమ్మి వెళ్తున్నావు కాబట్టి ఆ వ్యక్తికి స్వస్థత చూసినప్పుడు, ఆ వ్యక్తి స్వస్థతను అనుభవించినప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడైతే స్వస్థతను అనుభవిస్తూ ఉంటాడో ఆ వ్యక్తి ఆయన నమ్మటానికి అవకాశం ఉంటుంది. అందుకే నా క్రియలను బట్టి నమ్మంటున్నాడు. కాబట్టి నువ్వు చేసిన, నీ ద్వారా దేవుడు చేసిన, లేకపోతే నువ్వు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు నీ ద్వారా జరిగినటువంటి ఆ స్వస్థత లేకపోతే అద్భుతం బట్టి మనుషులు ఆయన నమ్మటానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయినాయి అని నేను నమ్ముతా ఉన్నాను. కాబట్టి ఇంకెందుకు ఆలస్యము, వెళ్ళి స్వస్థత ప్రార్థన చేయండి. స్వస్థత ప్రార్థన ఎలా చేస్తాం? యేసు నామంలో ఈ వ్యక్తి జీవితంలోకి నేను స్వస్థత మాట్లాడుతున్నాను, లేకపోతే యేసు నామంలో ఈ వ్యక్తి, లేకపోతే ఎక్కడైతే నొప్పి ఉందో, లేకపోతే ఎక్కడైతే అనారోగ్యం ఉందో, లేకపోతే ఏ భాగంలో అయితే అనారోగ్యం ఉందో ఆ భాగం మీద నువ్వు చేయబెట్టవచ్చు, లేకపోతే చేయబెట్టకపోయినా పర్లేదు. నువ్వు అధికారంతో నువ్వు మాట్లాడగలిగితే, నువ్వు ఆ శక్తితో నువ్వు మాట్లాడగలిగితే, యేసు నామములో ఆ వ్యాధితో నువ్వు మాట్లాడినప్పుడు అధికారాన్ని బట్టి ఆ వ్యాధి పోవడానికి అవకాశం. ఎందుకంటే ఆయన చెప్పాడు, ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి సూచక్రియలు, లేకపోతే అద్భుత ఆశ్చర్యకార్యాలు, లేకపోతే అన్నీ వాళ్ళ వెనకాల వస్తాయని. కాబట్టి నువ్వు నమ్మితే చాలు, నీ విశ్వాసం బట్టి మీ ఇంట్లో ఉన్న వ్యక్తులు స్వస్థపడవచ్చు, లేకపోతే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇతరులు స్వస్థపడవచ్చు. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, ఎవరికైతే బాగాలేదో, మీ ఇంట్లో ముఖ్యంగా ఎవరికైతే అనారోగ్యం ఉన్నదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నమ్మి ప్రార్థన చేయి. ఒకసారి జరగకపోవచ్చు, 2 సార్లు జరగకపోవచ్చు, 3 సార్లు జరగకపోవచ్చు, 4వసారి చేయి. కొన్నిసార్లు 100% పోవాలని లేదు. బాగా నొప్పి ఉన్నవాడికి కొంచెం నొప్పి, లేకపోతే కనీసం ఒక 60%, 70% తగ్గినా చాలా ఉపశమనం వస్తుంది. ప్రతిసారి పర్ఫెక్షన్ లేకపోతే పర్ఫెక్ట్గా జరగాలనేమి ఆశపడాల్సిన అవసరం లేదు. చేస్తున్న కొలది నీ విశ్వాసం బలపడుతూ ఉంటుంది, నువ్వు విశ్వాసం ఎదుగుతూ ఉంటావు. రిజల్ట్స్ అనేవి అవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, లేకపోతే బెస్ట్ రిజల్ట్స్, లేకపోతే 100% హీల్ అయ్యేటువంటి అవకాశాలకు నువ్వు వెళ్తూ ఉంటావు. కాబట్టి ఒకసారి చేసినప్పుడు అవ్వకపోతే 2వసారి చేయి, 2వసారి చేసినప్పుడు అవ్వకపోతే 3వసారి చేయి. ఒక దైవజనుడు ఏమన్నా అంటే, నేను ఒక వ్యక్తి కోసం 1000 సార్లైనా ప్రార్థన చేస్తాను, ఎందుకంటే దేవుని కృపను ఆ వ్యక్తి అనుభవించడానికి, ఆ స్వస్థతను అనుభవించడానికి అని అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ దినం నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టపడు. ఆ వ్యక్తి మంచితనం కాదు, ఆ వ్యక్తి విశ్వాసం కాదు, నీ దగ్గర ఏముందో దాన్ని నీ క్రియల్లో బయలుపరచు. నేను దాదాపు 7-8 సంవత్సరాల నుంచి స్వస్థత ప్రార్థన చేస్తాను. అనేక మంది బాగవుతూ ఉన్నారు. అదేదో పెద్ద విషయం, గొప్పతనం అని చెప్పట్లేదు, కానీ దేవుని యొక్క కృప, అది దేవుని యొక్క మహిమ మన ద్వారా ఆయన ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. ఆయన కుమార్తెలుగా నీ జీవితంలో ఆయన మహిమను కనబరుచుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ నుంచి ప్రార్థన చేయడానికి ఇష్టపడు. ఈ వీడియో ద్వారా మీరు ఆశ్రయించబడినట్లయితే ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. ఇలాంటి విషయాలు చాలామంది చెప్పడానికి ఇష్టపడరు, కాబట్టి ఫ్రీగా మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉన్నది, అక్కడ మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ అనేక మందికి షేర్ చేయండి, డౌన్లోడ్ చేసి అనేక మందికి మీరు పంచవచ్చు. ఈ వీడియోస్ ద్వారా మీరు ఆశ్రయించబడి మీరు ఆ స్వస్థత చేయగలిగినటువంటి ఆ విశ్వాసకి ఇవ్వబడినటువంటి అధికారంలో మీరు జీవిస్తారని నేను నమ్ముతా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా అనేక విషయాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.